తెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. ఏపీకి అంజనీ కుమార్ మరో ఇద్దరు ఐపీఎస్లు, అభిషేక్ మహంతి, అభిలాష్ బిస్తా సైతం కేంద్ర హోంశాఖ ఆదేశాలు. 24 గంటల్లో జాయిన్ అవ్వాలని ఈ స్పష్టీకరణ. తెలంగాణలో పనిచేస్తున్న మాజీ డీజీపీ అంజనీ కుమార్ మరో ఇద్దరు ఐపీఎస్లు, అభిషేక్ మహంతి, అభిలాష బిస్తను ఏపీలో జాయిన్ కావాల్సిందిగా కేంద్ర హోంశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అలాగే 100కే బీర్ ఇవ్వండి, రాష్ట్రంలో అత్యధికంగా మందుబాబులు, మా వల్లే రాష్ట్రానికి నెలకు 4,000 కోట్ల ఆదాయం. ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమొరాండము, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక వివరాలు చూస్తే 100కే చిల్డ్ బీర్ ఇవ్వాలని, లేదంటే ఎన్నికల్లో మా ప్రతాపం ఏంటో చూపిస్తామని తాగుబోతుల సంఘం ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. ఇక తెలంగాణలో అత్యధికంగా మందుబాబులు ఉన్నారనే తమ వల్లే రాష్ట్రానికి నెలకు 4,000 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. ఇక ఈ మేరకు శుక్రవారము ప్రజావాణిలో అధికారులకు సదరు ప్రతినిధి మెమొరాండం సమర్పించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి ప్రధాన వార్తలు చూస్తే నిధులపై చర్చకు మేము సిద్ధం, తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందో, ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి సర్కారు ప్లాను. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు, ముస్లింలను బీసీలోంచి తొలగించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అలాగే పడావు పెట్టింది నీ గురువు చంద్రబాబే, నీ పాపమే పాలమూరు ప్రజలకు శాపమైంది. జిల్లాలను ఎడారిగా మార్చిన టీడీపీ కాంగ్రెస్తో అంటకాగి ద్రోహం చేసింది నువ్వు. చేతనైతే కృష్ణ జలాల తరలింపును అడ్డుకో, 14 నెలల పాలనపై ఎక్కడికైనా చర్చిద్దాం, నీ సవాల్కు నేను రెడీ అన్న హరీష్ రావు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూస్తే పాలమూరును దత్తత తీసుకున్నారని చెబుతూనే నీ గురువు చంద్రబాబు పడావు పెట్టాడు. చంద్రబాబుకు పాదసేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలకు కాలరాసిన నీ పాపమే జిల్లాకు శాపమైంది అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ప్రకటన విడుదల చేసిన ఆయన, పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్తో అనునిత్యం అంటకాగి తీరని ద్రోహం చేసింది ఇక రేవంత్ రెడ్డి అని ఆరోపించారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి ప్రధాన వార్త చూస్తే కేసీఆర్ నీ వల్లే పాలమూరు పడావు, 10 ఏళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోలేవు, ఇక కృష్ణ జలాలను వైఎస్ఆర్ ఏపీకి తరలిస్తుంటే ఎందుకు అడ్డుపడలేవు, ఇక జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రచించింది నువ్వే, కమిషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజింగ్ పేరుతో అంచనాలు పెంపు, కూలిన కాళేశ్వరం కన్నా దిక్కుమాలిన ప్రాజెక్టు మరొకటి లేదు, పేదలకు 15 లక్షలు కాదు 15 పైసలు కూడా ఇవ్వని మోడీ, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లో మేము పోటీ చేయము, ఇక డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి, నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక దమ్ముంటే చర్చకు రండి, ఎవరి హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో డిస్కస్ చేద్దాం, ముడితే ముక్కు ఓడితే ముక్కును నేలకు రాస్తా, బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక ప్రధాన వార్త చూస్తే కాలుష్య ప్రాంతంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెంపు 10 నుండి 17% వరకు పెరిగే పెంపు, ఐఆర్డీఏ అనుమతి కోసం వెయిటింగ్. ఢిల్లీలో వాయు కాలుష్యంతో 6 నుండి 18% అనారోగ్యం కేసులు పెరగడమే
ఇందుకు కారణం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సమన్వయ లోపం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కాంగ్రెస్ కష్టాలు, పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు, ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు. పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకొని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు. అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సఖ్యత కరువనే విమర్శలు. బాధ్యతలు తీసుకున్న 7 మంత్రులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూస్తే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 7 మంత్రులకు ఛాలెంజ్గా మారింది. అక్కడ గెలవకపోతే అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. 2-3 రోజులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నేరుగా ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే మెజార్టీ ఏరియాలో అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి టీంకు కాంగ్రెస్ లీడర్ల మధ్య సఖ్యత లేదని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్పై కాంగ్రెస్ ఫోకస్, ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ఆరాటము, రంగంలోకి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరొక వార్త చూస్తే బీసీలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్. నేడు ప్రజాభవన్లో బీసీ సంఘాలు ప్రజాప్రతినిధులతో సమావేశము. హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తేదీ ప్రకటన. కాంగ్రెస్కు మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్ బై అంటూ మరో వార్త కనిపిస్తూ ఉంది. ఎఫ్బిఐ డైరెక్టర్గా క్యాష్ పటేల్ భారత సంతతి నేతకు కీలక పదవి. 51-49 ఓట్లతో ఆమోదం తెలిపిన యుఎస్ సెనేట్. అభినందనలు తెలిపిన ట్రంప్, ఎలాన్ మస్క్ అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించం అన్న కాష్ అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూస్తే కాలేజీ వర్సిటీ వీసీ నియామకం ఇంకెప్పుడు, 10 ఏళ్ళు గడుస్తున్నా భర్తీకి నోచని పోస్టు. ఏండ్లుగా డిప్యూటేషన్పై ఒకే వ్యక్తి. గతేడాది జూన్లో నోటిఫికేషన్. ఇంకా ముందుకు సాగని ఈ ప్రక్రియ. సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టులో దంత వైద్యుడు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సెక్రటేరియట్ నిర్మాణం నాసిరకము. ఏ క్షణమైనా పెచ్చులు ఊడి ఎవరి మీదైనా పడవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా మెటీరియల్ వాడరు. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు. 320 కోట్లతో కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డిజైన్ కొనుగోలు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే అంటూ ఒక వార్త కనిపిస్తుంది. పిల్లర్స్, స్లాబ్ మినహా మిగతా మెటీరియల్ అంతా నాసిరకం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. చైనాలో మరో వైరస్ కోవిడ్ను పోలి ఉన్నట్లు గుర్తింపు. గబ్బిలాల్లో కనుగొన్న పరిశోధకుల బృందము. HKU5-CoV-2గా నామకరణము. జంతువుల నుంచి నేరుగా మనుషులకు వ్యాపించే అవకాశం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. కేసీఆర్, హరీష్కు బిగ్ రిలీఫ్. కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు. గతంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతిపై రాజలింగమూర్తి పిటిషన్. ఫిర్యాదుదారుడి మరణము తమ దృష్టికి వచ్చింది అన్న ధర్మాసనం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరిన్ని హెడ్లైన్ చూసినట్లయితే ప్రపంచ సమస్యలు పరిష్కరించే లీడర్స్ భారత్కు అవసరము. అన్ని రంగాల్లోనూ అసాధారణ నాయకులను తీర్చిదిద్దాలి. ఏ దేశ అభివృద్ధిలోనైనా మానవ వనరుల పాత్ర కీలకము. స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ ప్రోగ్రాంలో మోడీ నా అన్నయ్య. భూటాన్ పిఎం దాషో షేరింగ్ తోప్గే అంటూ ఒక వార్త కనిపిస్తోంది.
ఇక వెటర్నరీ వర్సిటీ వీసీగా జ్ఞానప్రకాష్, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ఇన్నాళ్లుగా ఇన్ఛార్జి వీసీగా కొనసాగిన ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ అంటూ ఒక వార్త చూడొచ్చు.